హెచ్సియు భూ వివాదంపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రకటనతో కాంగ్రెస్ పిల్లి మొగ్గల అంటూ విమర్శించారు. సుప్రీం ఆదేశాలతో సర్కార్కి దిమ్మ తిరిగిందా అని ప్రశ్నించారు. ఇకో పార్క్ నిర్మాణం అంటే ఏఐ వీడియోలు తయారు చేయడం కాదన్నారు. నైట్ సఫారీ అంటే రాత్రికి రాత్రి వందల జేసీబీలు టిప్పర్లతో చొరబడి విధ్వంసం చేయడం కాదని ఆక్షేపించారు. 4 రోజుల్లో వందల ఎకరాల అడవిని నాశనం చేసి ప్రశ్నించిన విద్యార్థులపై లాఠీలు జులిపించి కేసులు పెట్టి జైళ్ల పాలు చేశారంటూ మండిపడ్డారు. మూగజీవుల ఆర్తనాదాలు, అర్ధరాత్రి దండయాత్రను కెమెరాలతో చిత్రీకరించారని కేసులు పెట్టి ఏఐ వీడియోలు అంటూ దుష్ప్రచారం చేశారన్నారు. పెయిడ్ ఉద్యమకారులోని గోబెల్స్ ప్రచారం చేసి చివరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో వీడియోలు చేయించి కాంగ్రెస్ సర్కార్ అభాస్ పాలైందని ఎద్దేవా చేశారు. మంత్రివర్గ సమావేశం పెట్టి మరీ సాఫ్ట్వేర్ సంస్థలు తెస్తాం, సంపద సృష్టిస్తాం అని బీరాలు పలికిందన్నారు. అధికారంలోకి వస్తే హెచ్సియు 400 ఎకరాల్లో బ్రహ్మాండమైన ఏకో పార్క్ నిర్మించి హైదరాబాద్కు కానుకగా ఇస్తామన్న బీఆర్ఎస్ ప్రకటనతో 24 గంటలు తిరక్క ముందే 2000 ఎకరాల్లో ఈకో పార్క్ అంటూ కాంగ్రెస్ సర్కార్ బీరాలు పలుకుతోందన్నారు కేటీఆర్. ఇది సర్కార్ కాదు, సర్కస్ కంపెనీ అన్న కేటీఆర్ ఇది ప్రజా పాలన కాదు, ప్రజల ఆకాంక్షల హేళన అంటూ విమర్శించారు.